బుగ్గ చేతులు కుట్టేటప్పుడు జస్ట్ ఈ 2 నంబర్లు గుర్తుపెట్టుకుంటే చాలండి, 5, 6 అని. దీంతోనే ఈజీగా పెట్టేయచ్చు. అలాగే కుచ్చులు ఎక్కువ తక్కువ అయినా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఎక్కడ పెడితే కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుందో ఈ వీడియోలో తెలుస్తుంది. ఇలా కుచ్చులు పెట్టేటప్పుడు అస్సలు ఎగుడు దిగుడు రావద్దండి. సో కొంతమంది బిగినర్స్ అయితే ఇలాగే మిస్టేక్స్ చేస్తున్నారు. అలా వస్తే కూడా మీకు పఫ్ అనేది నీట్గా కనిపించదు. సో ఆ ప్రాబ్లమ్ని సింపుల్గా ఎలా సెట్ చేసుకోవచ్చు, జస్ట్ ఒక్కసారికి మనము కుచ్చులన్నీ ఈజీగా ఎలా పెట్టుకోవచ్చు మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోషి టైలర్స్. ఈరోజు వీడియోలో అయితే బుగ్గ చేతులు కుడతాం కదండి, దానికి ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలో చెప్తాను. చాలామంది చేసే మిస్టేక్స్ ఉంటాయి, చిన్న మిస్టేక్, దానివల్ల షేప్ అనేది పాడైపోతుంది. కానీ మనకు పర్ఫెక్ట్గా దగ్గరగా రావాలి, చూడడానికి పఫ్ నీట్గా ఉండాలి. అలా అని చెప్పి చిన్నపిల్లలకు ఉన్నట్టు ఉండకూడదండి, పెద్దవాళ్ళకి వేరేలాగా ఉంటుంది కుట్టేది. సో ఎప్పుడైనా సరే మనం ఉల్టా సీదా మార్కింగ్ అయితే వేసుకుంటాం కదా, అదేవిధంగా ఇప్పుడు కూడా వేస్తున్నాను చూడండి. ఇవి కంపల్సరీ ఇలా మార్కింగ్ వేసుకోవాలండి. ఎందుకంటే చాలామంది బిగినర్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే కొన్నిసార్లు సీదా ఉల్టా గమనించలేక ఫాస్ట్గా కుట్టడం వల్లనో లేదా మళ్ళీ ఇప్పి కుట్టడం వల్లనో వాళ్ళు పొరపాటున ఒకసారి ఉల్టా ఒకసారి సీదా అట్లా కుట్టేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు చూసానండి. అంటే నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా ఇలాగ మిస్టేక్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. అందుకని క్లియర్గా చెప్తున్నాను. ఇలా సింపుల్ టిప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒక మార్కింగ్ వేస్తారనుకోండి, మీకు అక్కడ పొరపాటు అనేది జరగదు అనమాట. సో ఫస్ట్ క్లాత్ని ఏం చేయాలంటే సీదా వైపుకి తిప్పుకోవాలండి. అంటే మెయిన్ పీస్ని ఇప్పుడు తిప్పుతున్నాను కదా, ఇలా సీదా వైపుకి పెట్టేసుకొని ఇప్పుడు నేను దీనిపైన లైనింగ్ అనేది పరిచేస్తున్నాను. అంటే ఇప్పుడు మనకు కనిపించే క్లాత్ సీదా పైన ఉంది, దీనిపైన లైనింగ్ పెట్టేసుకొని కింద వైపున ఒక 1/2 ఇంచ్ కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు మార్క్ వేసాను కదా అంతవరకు. ఎందుకంటే మనం కుట్లల్లో కూడా 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకుంటాం. కింద వైపున 1/2 ఇంచ్, భుజం పైన కుట్టుకోవడానికి ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకుంటాం. కాబట్టి కింద 1/2 ఇంచ్ ఖచ్చితంగా కుట్టుకోవాలి. చాలామంది బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే 1/4 ఇంచే కుడతారండి. అది కరెక్ట్ కాదు, అస్సలు అట్లా నేర్చుకోకండి. ఎందుకంటే అవి కుట్లు అనేవి ఖచ్చితంగా ఊడిపోతూ ఉంటాయి అన్నమాట. ఏమైనా బట్టకి దారాలు వెళ్ళేటివి ఉన్నాయి అనుకోండి, ఇంకా ఈజీగా ఊడిపోతుంది అది. కాబట్టి ఆ పొరపాటు ఎప్పుడు చేయకండి. ఖచ్చితంగా 1/2 ఇంచ్ ఉండాలి. 1/2 ఇంచ్ అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే టేప్లో మనకి 3 పాయింట్ల అంత వస్తుందన్నమాట. అదంతా మీకు నేను ముందు క్లాస్లో చెప్తాను. అంత క్లాత్ ఖచ్చితంగా పట్టుకోవాలి. సో ఇప్పుడు అయిపోయింది కదా, ఇలాగా లైనింగ్ అటువైపుకి తిప్పేసి ఇలా జస్ట్ నార్మల్గా వేలుతో ఇలా స్ట్రైట్గా చేసేసుకొని ఇప్పుడు కుట్టు వేసుకోవాలి. మీకు క్లియర్గా తెలియడానికి అని చెప్పేసి నేను ఇలాగ వేరే కలర్ దారంతో వేస్తున్నాను చూడండి. కరెక్ట్గా మధ్యలోకి పడాలన్నమాట కుట్టు. అంటే ఇలాగా బ్లౌజ్ పీస్కి ప్లస్ లైనింగ్ క్లాత్కి కరెక్ట్గా మధ్యలో కుట్టు అనేది పడితే మీకు పర్ఫెక్ట్గా ఈజీగా తిరుగుతుంది అన్నమాట. కరెక్ట్ ఆ ప్లేస్లోనే తిరుగుతుంది బట్ట. ఇక్కడ చూస్తున్నారు కదా, క్లియర్గా కనిపిస్తుంది కదా మీకు. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇలా మలిపినప్పుడు పర్ఫెక్ట్గా ఫోల్డింగ్ అయిపోతుంది. అంటే ప్రతిసారి మనకు ఐరన్ బాక్సే ఉండాలి, ఐరన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్న వాటితో సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మిషన్ యొక్క టేబుల్ ఉంటుంది కదా, టేబుల్ దగ్గర మీరు ఇలా అన్నారంటే చాలండి, ఆటోమేటిక్గా నీట్గా వచ్చేస్తుంది. మీకు పైన కుట్టు కావాలంటే వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడైతే వేయట్లేదండి. ఇప్పుడు కింద వైపున ఫినిషింగ్ అయిపోయింది. పైన వైపున అంతా కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టేసేటప్పుడు ఏంటంటే మీ అరచేతిని కరెక్ట్గా దానిపైన పెడితే మీకు ఆ క్లాత్ అనేది జరగకుండా ఉంటుందన్నమాట. ఇలా పెట్టి సైడ్కి అంతా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోతే ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో కింద వైపున ఆల్మోస్ట్ కరెక్ట్గానే వచ్చింది. మీకు ఏమైనా ఎక్కువ తక్కువ అనిపిస్తే మీరు అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలి. ఇలా మొత్తం చెయ్యంతా కుట్టేసేసుకోవాలి. ఇప్పుడు మనం పఫ్కి కుచ్చులు ఎలా పెట్టుకోవాలి చిన్న టిప్స్ చెప్తాను చూడండి. దానికంటే ముందు పైన ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. కటింగ్ నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. ఎగ్జాక్ట్గా లైనింగ్ ఎంతైతే ఉంటుందో అంతే కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఈ మధ్య నేను గమనించింది ఏంటంటే ఆల్రెడీ కుట్టు వచ్చిన వాళ్ళు కూడా కటింగ్ చేసేటప్పుడు పొరపాటు చేస్తారండి. ఫాస్ట్ కట్ చేయడంలో కొంచెం బ్లౌజ్ క్లాత్ అనేది ఉండిపోతుంది అనమాట. దానివల్ల కుట్టేటప్పుడు మీ కొలతలు ఎక్కువ తక్కువ అవుతుంటాయి. అలా కాకుండా పర్ఫెక్ట్గా కటింగ్ చేయడం నేర్చుకోండి. అలాగే పర్ఫెక్ట్గా కుట్టడం కూడా నేర్చుకోవాలి. సో ఎక్స్ట్రా క్లాత్ ఎక్కడైతే ఉందో అదంతా కటింగ్ చేసేసుకోవాలి. సో ఇవి నేను కట్ చేసేటప్పుడు ఇలాగ కచ్చకాలు అయితే ఇస్తానండి. అయితే ఇప్పుడు అదే కచ్చకాలు అయితే ఇక్కడ ఇస్తున్నాను. కరెక్ట్గా మిడిల్ ఎక్కడుందో ఫస్ట్ ఆ మార్క్ వేసుకోవాలి. సైడ్కి కచ్చకాలు కనిపిస్తున్నాయి, సో అక్కడ మార్క్ వేసాను. మీకు సింపుల్గా చెప్పాలంటే మధ్యలో నుంచి ఒక 5 ఇంచుల వరకు మార్క్ వేసుకోండి. కింద వైపున మాత్రం ఒక 6 ఇంచులు మార్క్ వేసుకోండి. మధ్యలో నుంచి 6 ఇంచులు కింద వైపున, మధ్యలో నుంచి 5 ఇంచులు పైన వైపున. ఇది వచ్చి అందాజ లెక్క అండి. కరెక్ట్గా ఎలా సెట్ చేసుకోవాలో మళ్ళీ మీకు నేను బ్లౌజ్తో కూడా చూపిస్తాను. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇలా మార్క్ వేసుకొని మీరు కుచ్చులు అయితే పెట్టేయచ్చు. తర్వాత దాన్ని మనము ఎలాగా అడ్జస్ట్ చేసుకోవాలి బ్లౌజ్ ప్రకారం అనేది మీకు తెలుస్తుంది. సో కుచ్చులు ఎలా పెట్టాలి అని చెప్తాను కదండి. పర్ఫెక్ట్గా పెట్టాలి అంటే ఇప్పుడు కింద వైపున చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకు సీదా వైపున తెలియడానికి ఇక్కడ కూడా మార్క్ వేస్తున్నాను.
ఈ మధ్యలో మార్కింగ్ కంపల్సరీ అండి, పైన వైపున కింద వైపున కరెక్ట్గా వేసుకోవాలి. అప్పుడే మీకు పఫ్ అనేది ఇప్పుడు కస్టమర్ వేసుకున్నాకైనా సరే కరెక్ట్గా కనిపిస్తుంది. లేదంటే కొంతమంది కుట్టినప్పుడు చూడండి పఫ్ మొత్తం ముందుకు వచ్చేసినట్టు ఉంటుంది, లేదా కొంతమందికి ఏంటి పఫ్ మొత్తం వెనకాల వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అలా కాకుండా కరెక్ట్గా మధ్యలోకే రావాలి. బుగ్గ చేతులు అంటే పర్ఫెక్ట్గా కనిపించాలి కదా. సో చిన్న చిన్న టిప్స్ చాలా యూజ్ ఉంటాయండి. జస్ట్ ఈ మార్కింగ్ వేసుకోవడం వల్ల మనం పర్ఫెక్ట్గా పెడతామన్నమాట. సో కొంతమంది ఇలా కుచ్చులు పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే పైన వైపున ఎగుడు దిగుడు చూస్తారా అలా పెడతారు. అలా అస్సలు పెట్టకూడదండి, తప్పు. మీరు ఏం చేయాలంటే పైన వైపున క్లాత్ మొత్తం సమానంగా ఉండాలి. అది కూడా కుచ్చులు పెట్టడం చాలా కష్టం అనుకుంటారు, కానీ చాలా ఈజీ మెథడ్లో చూపిస్తాను. ఇలా ఒకటేసారి మనము ఇట్లా పక్కన చేతితో ఇలా అనేసుకొని అది గట్టిగా పట్టుకోండి. తర్వాత దాన్ని మెషిన్ మీద కరెక్ట్గా కుట్టేసుకోండి. ఒకటే కుట్టుతో సెట్ అయిపోతుంది చూడండి. మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు కుచ్చులు పట్టేసుకోండి. అదొక కుట్టు అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఇంకొక కొన్ని కుచ్చులు పట్టేసుకొని మనం ఇచ్చిన కచ్చుక వరకు పట్టుకోవాలన్నమాట. మీ చేతికి ఎంతవరకు వీలైతే అన్ని కుచ్చులు అయితే ఒకటేసారి పెట్టేసేయండి. అది కూడా ఇలాగా దగ్గరగా ఉండాలన్నమాట. మనం దూరం పెడితే కూడా లుక్ అనేది బాగుండదండి. ఇప్పుడు చిన్నపిల్లలకి అనుకోండి దూరం పెట్టినా కూడా బాగుండదు, వాళ్ళకి ఇట్లా లేచినట్టుగా కనిపిస్తుంది. కానీ పెద్దవాళ్ళకి అట్లా అస్సలు బాగుండదు. ఖచ్చితంగా వాళ్ళకి దగ్గరగా ఉండాలి, నీట్గా ఉండాలన్నమాట. సో ఇప్పుడు కింద వైపున కూడా అంతే. సో కింద వైపున ఏం చేస్తాము, ఇప్పుడు ఒక కుచ్చులన్నీ ఒక సైడ్కి పెట్టేసాము. కింద వైపున వచ్చేసి అవతల వైపుకు ఉండాలి, అంటే ఆపోజిట్ సైడ్ ఉండాలి. సో ఇలా అవతల వైపు పెట్టి కుట్టడం కష్టం అవుతుంది కాబట్టి సింపుల్గా ఆ క్లాత్ని మన వైపుకి తిప్పేసుకొని ఇందాక ఎలా అయితే కుచ్చులు పెట్టామో అలాగే పెట్టేసుకోవచ్చు. ఇక్కడ కూడా కింద వైపున సమానంగానే పట్టుకోవాలి చూడండి. ఎక్కువ తక్కువ అస్సలు పెట్టకూడదు. మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి కుచ్చులు స్టార్ట్ అవ్వాలి. నేను ఇందాక చెప్పాను కదా, కొంతమంది తెలియక ఇలా పెట్టేసుకుంటూ వస్తారు, అది తప్పు. కింద వైపున కరెక్ట్గా సమానంగా ఉండాలి. మనం ఎక్కడైతే ఫోల్డింగ్ ఇచ్చామో దాని దగ్గర కరెక్ట్గా వచ్చేటట్టు సెట్ చేసుకున్న తర్వాతనే కుట్టు అనేది వేసుకోవాలి. సో ఇక్కడ చూడండి అలా పట్టుకోగానే ఇక్కడ ఇట్లా మధ్యలో కరెక్ట్గా లేచినట్టుగా ఉంటుంది. అది కూడా చాలా నీట్గా కనిపిస్తాయి ఫ్రిల్స్. మీరు లాస్ట్లో మళ్ళీ చూస్తారు కదా, చాలా బాగా కనిపిస్తుందండి. ఇలాగే ట్రై చేయండి. ఇప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు, మనం కింద వైపున 6 ఇంచులు తీసుకున్నాం, పైన వైపున 5 ఇంచులు తీసుకున్నాం ఎందుకు అనేసి. అంటే ఇప్పుడు చంక భాగం దగ్గర మనకి క్లాత్ అనేది ఎక్కువ కావాలి, కానీ కింద హ్యాండ్ రౌండ్ దగ్గర తక్కువే కావాలి. అందుకే కింద వైపున ఎక్కువ కుచ్చులు అనేవి పెడతామన్నమాట. ఫైనల్గా మీకు ఇంకా కుచ్చులు అవసరం పడితే మళ్ళీ మీరు చైర్ రౌండ్ని బట్టి కూడా చూసుకోవచ్చు. పైన వైపున కూడా ఇంకా మీకు క్లాత్ ఎక్కువ మిగులుతుంది అనుకుంటే అక్కడ కూడా ఇంకో 2 కుచ్చులు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఈ వీడియో మీరు ఎలాగో చివరి వరకు చూస్తే మాత్రం మీకు అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయండి. ఇంక ఇప్పటి నుంచి అసలు పొరపాటు ఉండదన్నమాట. ఇలాగ బుగ్గ చేతులు వేసుకుంటే ఇంత నీట్గా ఉంటుందా అని చెప్పేసి కస్టమర్సే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి అడుగుతారు చూడండి. ఎందుకంటే మామూలుగా కుట్టడం వేరు, ఇలా కుట్టడం వేరండి. చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది, కానీ నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. పెద్దవాళ్ళకు కూడా బాగా సూట్ అవుతుంది. అంటే నార్మల్గా ఒక 35-40 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకైనా సరే ఇలా వేసుకున్నప్పుడు చాలా బాగా కనిపిస్తుంది. సో ఇలా కుచ్చులు పెట్టేసి నేను 1/2 ఇంచ్ పైన అయితే కుట్టు వేసాను. మీకు క్లియర్గా తెలియడానికనే ఇలా గోల్డ్ కలర్ దారం అయితే వాడానండి. చూస్తున్నారు కదా. సో పఫ్ ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారు కదా. ఇది చాలా బాగా కనిపిస్తుంది. మరీ ఇట్లా చిన్నపిల్లల్లా కాకుండా పెద్దవాళ్ళకి తగినట్టుగానే ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మిడిల్ పాయింట్ ఎక్కడుందో చూసుకోవాలి. మనం ఫస్ట్ మార్క్ వేసుకున్నాం కదా, దాని దగ్గర కుచ్చులు పెట్టిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మార్క్ అయితే వేసేసుకోండి. ఎందుకంటే సమానంగా ఉండాలి కుచ్చులు, 2 వైపులా కరెక్ట్గా ఉండాలి. అప్పుడే మనం వేసుకున్నా లేదా కస్టమర్ వేసుకున్నా నీట్గా కనిపిస్తుంది. చెప్పాను కదండి, కేవలం ఈ మార్కింగ్స్ వల్లనే మనం ఈజీగా పర్ఫెక్ట్గా కుట్టొచ్చు. సో మన వాళ్ళ కోసం నేను ఇవన్నీ టిప్స్ ఇంత డీటెయిల్గా చెప్తున్నానండి. వీడియో నచ్చితే మీకు ఏమన్నా యూజ్ అయింది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు ఇక్కడ ఎలా చెక్ చేసుకోవాలంటే మనం మిడిల్ పాయింట్ పెట్టుకున్నాం కదా, అక్కడ హ్యాండ్ రౌండ్ ఎంత వస్తుందో చూసుకోండి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్లో హ్యాండ్ రౌండ్ ఎంత ఉందో అక్కడ మార్క్ వేశాను. లాస్ట్ 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టుకుంటాం కదా, మార్క్ వేశాను. సో మధ్యలో ఇంకా అంత కొంచెం క్లాత్ అయితే ఎక్కువ వస్తుంది కదా, ఆ ఎక్కువది కూడా మనం ఇక్కడ వైపున ఇంకో 2 కుచ్చులు పెట్టేయచ్చు అనమాట. సో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. మనకి ఎగ్జాక్ట్గా ఎంత కావాలి అంటే కరెక్ట్గా హ్యాండ్ రౌండ్ ఎంత ఉందో అంత మెజర్మెంట్ ప్లస్ 2 ఇంచులు ఖర్చు కోసం కావాలి, అదైతే సరిపోతుందండి. సో ఇక్కడ టేప్తోనైతే 2 ఇంచులు మార్క్ వేసాను కదా. సో మధ్యలో ఎంత ఎక్కువ వస్తుందో మీకు తెలుస్తుంది కదా, ఆ ఎక్కువని ఇలాగా కుచ్చుల్లో అడ్జస్ట్ చేసేయాలి. అర్థమైంది కదండి ఇక్కడ వరకు. ఇలా 2 కుచ్చులు కింద వచ్చేసినాయి కదా. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మధ్యలో నుంచి పెట్టి చూసుకోండి. ఇక్కడ నాకైతే కరెక్ట్గా వచ్చేసింది. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 2 కుచ్చుల దగ్గర నేను ఏదో ఒక సూది అయితే పెట్టేస్తున్నాను, ఎందుకంటే తర్వాత అది కుట్టేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ సేమ్ మధ్యలో నుంచి పెట్టుకొని చూడండి, ఇక్కడ హ్యాండ్ రౌండ్ సరిపోయింది, 2 ఇంచులు లాస్ట్కి ఖర్చు కోసం అనమాట. ఇప్పుడు ఆ ఖర్చును మనం నార్మల్గా కుట్టేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోతుంది. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట. ఇంకొంచెం ఎక్కువ ఉంది అనుకోండి, ఇంకో కుచ్చు పెట్టుకోండి. లేదా మీకు చేయి రౌండ్ చిన్నగా అవుతుంది అనుకోండి, కుచ్చు విప్పేసేయండి. చాలా సింపుల్ అండి, మన చేతిలో పని అనమాట. చాలా ఈజీగా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో వైపు కూడా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వైపున చిన్న జాయింట్ అయితే పడుతుందండి, ఆ క్లాత్ తర్వాత వేసేస్తాను.
మిగిలినంతా సేమ్ ప్యాటర్న్ అనమాట. ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా. మధ్యలో నుంచి రైట్ సైడ్కి ఎంత ఉందో మధ్యలో నుంచి లెఫ్ట్ సైడ్కి కూడా అంతే ఉండాలన్నమాట. ఇలా సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందాక కుచ్చులు పెట్టుకున్నాం కదా, దానిపైన నేను కుట్టయితే వేసేస్తున్నాను చూడండి. అలా వేసుకుంటూ వచ్చి అవతల వైపున కూడా ఎక్కువ ఉంది కదా, అక్కడ కూడా డైరెక్ట్గా 2 కుచ్చులు అయితే పెట్టేసి కుట్టేస్తున్నాను. ఇదంతా కరెక్ట్గా ఒక ½ ఇంచుకి వచ్చేటట్టు పెడుతున్నాను. కుచ్చుల్లో ఇదొక టైప్ అనమాట. మనం నార్మల్గా కింది వైపు కూడా వేసేయచ్చు కుచ్చులు. లేదు ఇదొక టైప్ లాగా మనం ఇలా వేసేసి దీంట్లో ఒక లేస్ అయినా పెట్టుకోవచ్చు, లేదా ఒక పట్టీ లాగా అయినా కుట్టేసుకోవచ్చు. సో పైన వైపున మీకు ఖచ్చితంగా మనం ఫస్ట్ మార్కింగ్ వేసుకున్నాం కదా మిడిల్ ఎక్కడుందని, అదే మార్కింగ్ వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ సైడ్ ఎట్లా సెట్ చేసుకోవాలి అంటే, మనం బ్లౌజ్ కుట్టుకునే ఆమోలు ఉంటుంది కదా చంక భాగము, అది కరెక్ట్గా వస్తుందా లేదో చెక్ చేసుకోవాలి. సో ఇలా సైజ్ బ్లౌజ్ కింద పెట్టేసుకొని నేను ఈ విధంగా చెక్ చేస్తున్నాను చూడండి. మధ్యలో నుంచి లాస్ట్ వరకు ఎంత వస్తుంది, 2 ఇంచులు ఖర్చు కోసం ఉందా లేదా చెక్ చేసుకుంటున్నాను. ఒకవేళ ఖర్చు ఇంకెక్కువ మిగులుతుంది అనుకోండి, అప్పుడు పైన వైపున ఒక కుచ్చు అనేది వేసేయచ్చు. మీకు తక్కువ మిగులుతుంది అనుకోండి, పైన వైపున ఒక కుచ్చు అనేది ఇప్పేసేయండి. మనం కింద ఎక్కువ వేసాము పైన కూడా వేయాలి అని అనుకుంటే అది కరెక్ట్ కాదండి. పైన మనకు కరెక్ట్గా సరిపడా వచ్చేసింది, కింద కూడా హ్యాండ్ రౌండ్ సరిపడా వస్తేనే మీకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. మీరు పైన ఇంక ఎక్కువ కుచ్చులు వేసేసి తర్వాత మీరు మళ్ళీ ఇంక ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేశారనుకోండి, ఫిట్టింగ్ అనేది పాడైపోతుంది. ఖచ్చితంగా అది లోపల వైపు కుట్టు అనేది వస్తుంది అనమాట. సో అలా కాకుండా పైన ఎంత అవసరమో అంతనే కుట్టేసుకోవాలి, అండ్ కింద ఎంత అవసరమో అంతవరకు కుచ్చులు పెట్టేసుకోవాలి. ఆల్రెడీ కుట్టిన వాళ్ళైతే డెఫినెట్గా గమనించే ఉంటారు. బాహుబలి చేతులకు కానివ్వండి, ఇట్లాంటి పఫ్ స్లీవ్స్ కానివ్వండి, ఫిట్టింగ్ దగ్గర చాలామందికి ప్రాబ్లం అయితే అవుతుంది. దానికి రీజన్ ఇదే అండి, కుచ్చులు కరెక్ట్గా పెట్టకపోవడం, ఆ ప్రాబ్లం అనేది వస్తుందండి. సో మీకైతే ఇక్కడ క్లియర్గా ఉండడానికి నేను ఇక్కడ కరెక్ట్గా గోల్డ్ కలర్ దారం పెట్టేసే కుట్టాను కదా, ఎందుకంటే ఇవన్నీ కుట్లలోకి వెళ్ళిపోతాయి కాబట్టి కనబడదు బయట సైడ్, అందుకనే మీకు క్లియర్గా తెలియడానికి అనేసి నేను ఇలా కుట్టాను. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదండి ఇక్కడ వరకు అయితే. ఇప్పుడు నేను అక్కడ లేస్ అయితే వేస్తాను. ఆ లేస్ కూడా ఏంటంటే నేను నార్మల్గా సెలెక్ట్ చేయనండి, కొంచెం డిఫరెంట్గా ఉండేటట్టు, లేదా పర్ల్స్వి కానివ్వండి, లేదా బీడ్స్వి కానివ్వండి, అంటే స్టోన్స్ లాంటివి అలా అన్నీ వస్తాయి. అన్ని వెరైటీస్ తెస్తాను. కొంచెం రేట్ ఎక్కువ ఉండే 25 రూపీస్ మీటరు, లేదా 35 రూపీస్ మీటరు, 120 రూపీస్ మీటర్వి కూడా తెస్తాను అనమాట. ఏంటంటే అలాంటివి వేసినప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది లుక్. చాలామంది ఏంటంటే లేసులు ఇష్టపడరు కదా, ఇలాంటివి వేసినప్పుడు ఏంటంటే చిన్న వర్క్ వచ్చినట్టు కనిపిస్తుంది అనమాట. అందుకని ఇక్కడ మా దగ్గర అయితే కొంచెం ఇట్లాంటి లేస్ అయితే ఇష్టపడతారు కాబట్టి వాళ్ళ కోసం తెస్తాను. ఇప్పుడు ఇక్కడ కూడా నేను మీకు ఒక శాంపుల్ అయితే చూపిస్తాను, అంటే ఈ బ్లౌజ్కి వేసే లేస్ ఏందని చూపిస్తాను మీకు. ఇదే అండి పర్ల్స్ లెస్ నేను చెప్పింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే, కుట్టే వైపున పర్ల్స్ ఉంటాయి కదా, ఇవి చాలా గట్టిగా ఉంటాయి. కొంచెం అది లాగేసిన తర్వాత మనకు ఫోల్డింగ్ ఇవ్వడానికి చూసుకోవాలి. తర్వాత ఇది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే, మధ్యలో నుంచి కరెక్ట్గా ఎక్కడికి వస్తుందో చూసుకోండి. ఇలా మధ్యలో నుంచి అవతల వైపుకి ఎంత వస్తుందో ఇవతల వైపుకి ఎంత వస్తుందో ఫస్ట్ మెజర్ చేసుకోండి. తర్వాత అక్కడ ఒక మార్క్ వేసి ఒక కార్నర్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. చాలామంది కుట్టేటప్పుడు కూడా గమనించే ఉంటారు, ఒక సైడ్ లేస్ మొత్తం పైకి కనిపిస్తే ఒక సైడ్ కింద అసలు లేసే ఉండదు. ఇది ఇలా మెజర్ చేయకుండా డైరెక్ట్గా అందాజు ప్రకారం కుడితే కూడా అలాగే అవుతుందండి. అందుకనే ఏది స్టార్ట్ చేసినా ఎట్లా కుట్టినా సరే ఫస్ట్ ఒకసారి కొలుచుకోండి. ఒకవేళ లేస్ అయినా లేదా ఇంకేదైనా పట్టీ అయినా తక్కువ ఉందనుకోండి, కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇలా మధ్యలోకి వెళ్ళి చూసుకొని అటువైపు ఇటువైపు పర్ఫెక్ట్గా వస్తుందో లేదా చూసుకున్న తర్వాతనే కుట్టడం అనేది స్టార్ట్ చేయాలి. ఇది వచ్చేసి ఏంటంటే కింద వైపున అయితే మళ్ళీ మిషన్ మీద కుట్టు రాదని అది చేతితో హెమ్మింగ్ చేయాల్సి వస్తుంది. అంటే పైన వైపున కుట్టుబడుతుందండి, కింద వైపునే రాదు, ఇంక మళ్ళీ సూదులు ఇరిగిపోతూ ఉంటాయన్నమాట. ఆ ప్రాబ్లం లేకుండా నేను కింద వైపున అయితే హెమ్మింగ్ అయితే చేపించేస్తూ ఉంటాను. సో ఇంతే అండి వీడియో. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను చెప్పే టిప్స్ అన్నీ మిస్ అవ్వద్దండి, ఎందుకంటే ఇవన్నీ ఓన్గా అంటే సొంత అనుభవంతో వచ్చిన టిప్స్ అనమాట. కొన్ని ఏంటంటే అవతల వాళ్ళని చూస్తాం కదా, కొత్తగా నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు, కొంతమంది పాపం అర్థం చేసుకోలేకుండా కూడా అవుతూ ఉంటాయి అనమాట. సో అలాంటివి ఏవి జరగకుండా ఉండాలి, మీకు కరెక్ట్గా రావాలి అనుకుంటే డెఫినెట్గా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. వీడియోని అయితే లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.